ममता बनर्जी को गवर्नमेंट ऑफ इंडिया कभी भी एनी टाइम जो भी गवर्नमेंट बिल लाती है फॉर द सेक ऑफ नेशन, उनको वहाँ पे प्रॉब्लम होता है। जिस तरीके से ट्रिपल तलाक हो, सीए हो, एनआरसी हो, हमेशा वेस्ट बंगाल में कम्युनल वायलेंस बहुत ज़्यादा फ्लेयर अप हो जाता है। उसी तरीके से वक्त अमेंडमेंट बिल के ऊपर भी कम्युनल फ्लेयर अप किए और वहाँ पर गवर्नमेंट, लोकल वेस्ट बंगाल गवर्नमेंट की पूरी सपोर्ट है ये लोगों को यहाँ पे जो चाहे करने के लिए, कम्युनल फ्लेयर अप करने के लिए। కొంతమంది ముస్లింలు ఏమంటున్నారంటే మాకు కూడా టైం వస్తుంది అప్పుడు మేము చూసుకుంటామని చెప్పేసి కూడా क्या टाइम देना, आप क्या देखते हैं? आप कुछ नहीं दे सकते। गवर्नमेंट जो कानून लाई है फॉर द बेटरमेंट ऑफ द मुस्लिम, पूर मुस्लिम्स, वीडो मुस्लिम्स, एजुकेशन के लिए, पूर बच्चों के लिए, जो ऑर्फेंज बच्चे हैं उनके लिए गवर्नमेंट कानून लाई है। अब तक आप लोग जो वक्फ बोर्ड के नाम पे इनका गवर्नमेंट ने, इनका जो लूट का लाइसेंस था, जो वक्फ को लूटते थे, उनका लाइसेंस मोदी गवर्नमेंट ने विंडो क्लोज कर दिया उसका, और इनके पास जो वक्फ प्रॉपर्टी है पूरी जो है वापस लेने का समय आ गया है। वापस लेके उनके ऊपर कानूनी कार्रवाई करेंगे, लीगल बैटल करेंगे वहाँ। కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని వ్యతిరేకిస్తున్నాయి, తమ రాష్ట్రంలో ఈ సవరణ బిల్లు అమలు చేయమని చెప్తున్నాయి। गवर्नमेंट ऑफ इंडिया का जो पार्लियामेंट का लॉ है और स्टेट गवर्नमेंट के जो सिस्टम है, वो गवर्नमेंट ऑफ इंडिया जो कानून पास करा है उसको पूरे स्टेट गवर्नमेंट को अडॉप्ट करना पड़ेगा, एक्सेप्ट करना पड़ेगा। బెంగాల్లోనే ముజిదాబాద్ లో అయితే హిందువులు భయపడి వెళ్ళిపోతున్నారని చెప్పి బీజేపీ అంటుంది, కరెక్టేనా? नहीं, हिंदू लोग, मुस्लिम लोग, उसमें प्रॉब्लम नहीं है। वहाँ पर कम्युनल फ्लेयर अप के लिए वहाँ की स्टेट गवर्नमेंट, ममता बनर्जी टोटली जिम्मेदार है। ही इज द रेस्पॉन्सिबल वहाँ पे जो अनसोशल एलिमेंट को जो है सपोर्ट कर रहे हैं। సార్ చూస్తున్నారు కదా, ఈ వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుకి సంబంధించి బెంగాల్లో అయితే తీవ్ర నిరసనలు జరుగుతున్నాయి। అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది చాలా మంది ప్రశ్నిస్తున్నారు, మీరేమంటారు? చూడు, బంగాల్లో వక్ఫ్ బోర్డు గురించి ఏం జరుగుతున్నారు, మమతా బెనర్జీ ఏదో చేస్తున్నారు ముస్లిమ్స్కి ఒకటి, ఓన్లీ ముస్లిమ్స్ ఏదో పస్మందా ముస్లిమ్స్ ఆయనతోని కలుపుకొని ఏదైనా చేస్తున్నారంటే ఇది ఏం చెప్తారు మనం, ఇది ఉంది కదా, సపోర్ట్ ఉంది, గవర్నమెంట్ సపోర్ట్, ఓన్లీ మమతా బెనర్జీ సపోర్టింగ్ ముస్లిం. మళ్ళీ యూపీలో మనం చూస్తున్నాం కొన్ని ముస్లిమ్స్ వక్ఫ్ బోర్డ్ ఫుల్ సపోర్ట్ చేస్తున్నాం, ఢిల్లీలో మనం చూసినాం ముస్లిమ్స్ వక్ఫ్ బోర్డ్ సపోర్ట్ చేస్తున్నాం. మమతా బెనర్జీ వాళ్ళ సొంత పాలిటిక్స్ గురించి సొంతంగా ఆలోచించింది ముస్లిమ్స్కి యూజ్ చేస్తున్నారు అంతే, ఇంకా ఏం లేవు దానిలో. ఇప్పుడు కొంతమంది ముస్లింలు ఏమంటున్నారంటే మాకు టైం వస్తే మేము చూసుకుంటామని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ముస్లిమ్స్కి టైం వస్తారంటే ముస్లిమ్స్కి టైం ఎప్పుడు కూడా ఉంది, రండి. వేరే వాళ్ళకు, వేరే పార్టీ ఏమైనా చెప్తున్నారు, వాళ్ళు ఏం చేయరు, అందరు మోదీజీ చేస్తున్నారు. మీరు ఇది మనం చూసినాం ఢిల్లీలో ఒక ఏది మదర్సా నడుస్తాడు, ఆయన కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు, ఆయన కూడా మన వక్ఫ్ బోర్డ్ సపోర్ట్ చేస్తున్నారు. ఇంత పెద్ద మనిషి వక్ఫ్ బోర్డ్కి సపోర్ట్ చేస్తున్నారు అంటే ఏదైనా ఉంటే కదా వాళ్ళు చెప్పొచ్చు కదా, ఇది వక్ఫ్ బోర్డ్ మనకి లాభం లేదు వాళ్ళకి చెప్పొచ్చు కదా. వాళ్ళు పెద్ద మనిషి చెప్తున్నారు, జనాలు వినాలి. ఓన్లీ యంగ్స్టర్స్కి యూజ్ చేస్తున్నారు మమతా బెనర్జీ అయితే, అట్లా అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, స్టేట్స్ కొన్ని కేంద్రాన్ని వ్యతిరేకిస్తూ ఈ చట్టం మా రాష్ట్రం అమలు చేయమంటున్నారు. పశ్చిమ బెంగాల్లో ముఖ్యంగా, పశ్చిమ బెంగాల్ ఇప్పుడు చూడండి మమతా బెనర్జీ పాలిటిక్స్ ఎట్లా అయింది అంటే చాలా మిస్యూజ్ చేస్తున్నారు జనాలకి అర్థం కావట్లేదు అది. ఇప్పుడు వరకు కూడా యంగ్స్టర్స్ ఫెయిల్ అవుతున్నారు, అక్కడ మొత్తం డిస్టర్బెన్స్ చేస్తున్నారు, మొత్తం హిందూస్ ఇల్లు ఫైర్ పెట్టేశారు. ముర్షిదాబాద్ లో చాలా మంది హిందూస్ అయితే భయపడిపోయి పారిపోతున్నారు. కొన్ని భయపోయి పారిపోయారంటే పారిపోలేదు, ఓన్లీ వాళ్ళు లైఫ్ కాపాలంటే వాళ్ళు అక్కడ నుంచి బయటికి వచ్చారు. మళ్ళీ హిందూస్ మున్షిరాబాద్లో మళ్ళీ వస్తారు 100%. ఇది వక్ఫ్ బోర్డ్ గురించి ఏదైనా ఇప్పుడు జరుగుతుంది, మళ్ళీ ఒక 3-4 months తర్వాత మనం చూస్తాం హిందూస్ కూడా అక్కడ మున్షిరాబాద్లో మళ్ళీ వస్తారు.